నువ్వు నా వెనక నుంచున్నప్పుడే నేను ఊహించాను నువ్విలా ఏదో ఒకటి చేస్తావని. ఐఎమ్ సారీ దివ్య. ఆ దమయంతిని చూసినప్పటి నుంచి ప్రతి క్షణం నరకుల్లానే ఉంది. విషయం తెలియనంత వరకు అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు ప్రతి నిమిషం భయంతో చచ్చిపోతున్నాను దివ్య. నీకు విషయం చెప్పనా, ఇప్పుడు నిన్ను చూసినా కూడా నాకు భయంగా ఉంది. పొద్దున మల్లిక రమ్మంటే వెళ్ళాను. వాళ్ళది అదే పరిస్థితి అంట. రాత్రి అంతా నిద్రలేదని ఏడుస్తూ చెప్పింది. నువ్వేమో ఏం పర్లేదు, ఏం జరగదు అంటావు, కానీ మా పరిస్థితి వేరేలా ఉంది దివ్య. అసలు నువ్వు ఇదంతా నాకు చెప్పుండకపోతేనే బాగుండేదేమో దివ్య. నేను ఆ మల్లికని ఇక్కడికి రమ్మంటాను, నువ్వు మాట్లాడి చూడు, అప్పుడు అర్థమవుతుంది మా పరిస్థితి ఏంటో. దివ్య, ఇంట్లో ఎటు చూసినా దమయంతి మాత్రమే కనిపిస్తోంది. ఇది డ్రీమో లేక హాలుసినేషనో నాకు తెలియట్లేదు. ఎన్ని రోజులని ఇలా భయపడుతూ ఉండాలి? దమయంతి టార్గెట్ మేమే. తన చేతుల్లో ఘోరంగా చావడం మా ఎవరికీ ఇష్టం లేదు. అలా అని ప్రతిక్షణం చస్తూ బతకడం కూడా మాకిష్టం లేదు. అందుకే మేమే చనిపోవాలనుకుంటున్నాం. మీరేదేదో ఊహించుకుని భయపడుతున్నారు. కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడండి ప్లీజ్. ఓకే, లెట్స్ బి ప్రాక్టికల్. మా లైఫ్కి గ్యారంటీ ఏంటి? సైకాట్రిస్ట్ నుంచి భూత వైద్యులు, జ్యోతిష్కులు, స్వామీజీలు అందరినీ కలిసి నా తల ప్రాణం తోకొచ్చింది. ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ మ్యాడ్. ఎస్పీ మాట్లాడుతూ దెయ్యాలకి చేతులు కాళ్ళు షేప్ ఉన్నాయని చెప్పారు కదా. ఆయన అన్న దాంట్లో లాజిక్ ఉంది. దమయంతి నీ శరీరాన్ని వాడుకునే ఇద్దరిని చంపింది. అందుకే నీ ఫింగర్ ప్రింట్స్ అక్కడున్నాయని మేము నమ్ముతున్నాం. నువ్వు లేకపోతే దమయంతి ఉండదు. అందుకే మేమందరూ ఒక డిసిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. తప్పు చేసింది మేమే, న్యాయంగా చావాల్సింది కూడా మేమే. నువ్వు చెప్పిన తర్వాతే మేం చావడానికి సిద్ధమవుతాం. బాగా ఆలోచించుకో, త్వరగా ఒక డిసిషన్ తీసుకో. ఆ డిసిషన్ ఏంటో ఇప్పుడే చెప్పు. దివ్య, పోయిన జన్మలో నిన్ను నేనే చంపాను. ఇప్పుడు నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తానేమో అని భయంగా ఉంది. ఆ సిచ్యువేషన్ రాకూడదు. నేనే చనిపోతాను. ఆలోచించి చూస్తే మీరు చెప్పేది న్యాయమే. మీ సిచ్యువేషన్లో నేనున్నా ఇలాగే భయపడేదాన్ని. మీరు భయపడకూడదనే దమయంతి గురించి మీకు చెప్పాను. కానీ మీరేమో చచ్చిపోతామని అంటున్నారు. నేను చనిపోతే దమయంతి ఉండదని నమ్ముతున్నారు కదా. సరే, రేపు పొద్దునే దమయంతి చనిపోయిన చోటుకెళ్ళి నేనే సూసైడ్ చేసుకుంటాను.